హైదరాబాద్ జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనంపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. జనవరిలోపు విలీనం ప్రక్రియ పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకోవాలని అధికారులను సూచించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. జీహెచ్ఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్ల విలీనంపై ప్రభుత్వము వేగంగా అడుగులు వేస్తుంది. సో ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇటు మున్సిపల్ శాఖ అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇటు డివిజన్ విభజన మీద ప్రత్యేకంగా ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు జీహెచ్ఎంసీ అధికారులతో పాటు మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులతో డివిజన్ల విభజన మీద కసరత్తు మొదలుపెట్టారు. సో ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇటు ఎంసీహెచ్ఆర్డీలో అధికారులందరూ కూడా కీలక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు జనాభా దాంతోపాటు ఓటర్ల ప్రాతిపదికన డివిజన్ల విభజన మీద ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించినటువంటి పరిస్థితి చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఉన్నటువంటి 150 డివిజన్లలో దాదాపు 250 నుంచి 300 వరకు డివిజన్లు పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రక్రియ అంతా కూడా జనవరి వరకు పూర్తి చేసే విధంగా అధికారులు టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విలీన ప్రక్రియకు సంబంధించి ఆర్డినెన్స్ గవర్నర్ కూడా ఆమోదం తెలపడంతో ఏదైతే గెజెట్ కూడా త్వరలో విడుదల కానుంది. సో ఇక జనాభా ఓటర్ల ఆధారంగా డివిజన్ల విభజన అనేది జరపడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. 40,000 జనాభాకు ఒక డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా శంషాబాద్, ఘట్కేసర్, మేడ్చల్ జోన్లు ఏర్పడనున్నాయి. ఇక శివారు మున్సిపాలిటీల విలీనంతో ఇటు భాగ్యనగరం స్వరూపం అయితే పూర్తిగా మారనుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే క్లస్టర్ మ్యాపింగ్ మీద వారం రోజులుగా మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. క్లస్టర్ల వారీగా కొత్త మున్సిపాలిటీల డివిజన్ల విభజన జరగనుంది. 250 నుంచి 300 వరకు డివిజన్ల సంఖ్య పెరగనుందని చెప్పవచ్చు. సో కొత్త జోన్లు, డివిజన్ల ఏర్పాటు మీద ఇప్పటికే కసరత్తు మొదలైంది. సో మొత్తం కూడా దాదాపు 150 డివిజన్లు, మొత్తం 6 జోన్లు, 30 సర్కిళ్ల పరిధి ఉంది. సో వీటి సంఖ్య మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే కొత్తగా శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ ఈ జోన్లు ఏర్పడనున్నాయి. దీంతో పాటు ఏదైతే దాదాపు అదనంగా ఇంకొక 20 సర్కిళ్లు ఏర్పడనున్నాయి. అంటే దాదాపు 50 సర్కిళ్లు కొత్తగా పెరిగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి జనాభా ఏదైతే హైదరాబాద్ నగరంలో దాదాపు 1,40,00,000 మంది జనాభా ఉన్నారు. సో కొత్తగా ఈ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కలవడం వల్ల దాదాపు 40 లక్షల మంది అదనంగా జనాభా కలవనుంది. అంటే మొత్తం కూడా దాదాపు 2 కోట్ల జనాభా ఇటు భాగ్యనగరం జీహెచ్ఎంసీ పరిధి పెరగనుందని చెప్పవచ్చు. అంటే ఓఆర్ఆర్ బయట కానీ ఓఆర్ఆర్ లోపల మొత్తం చూసుకుంటే దాదాపు అంటే ఒక మినీ తెలంగాణగా ఇటు జీహెచ్ఎంసీ ఆవిర్భవించనుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రేటర్ ముంబై కార్పొరేషన్ మొదటి అతిపెద్ద కార్పొరేషన్గా ఉంది. సో అంతటికంటే కూడా ప్రస్తుతం దాదాపు అంటే ముంబై కార్పొరేషన్ కేవలం 225 డివిజన్లు మాత్రమే ఉండదు. బట్ హైదరాబాద్కి సంబంధించినటువంటి జీహెచ్ఎంసీ కార్పొరేషన్ మాత్రమే దాదాపు 250 నుంచి 300 వరకు డివిజన్ల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా ప్రస్తుతం అయితే ఇటు జనాభా ఓటర్ల ఆధారంగా డివిజన్ల విభజన ప్రక్రియ కొనసాగుతుంది. వారం 10 రోజుల్లో ఇది ప్రక్రియ అంతా పూర్తి చేసి జనవరి మొదటి వారం కానీ జనవరి 2వ వారం వరకు సంక్రాంతి నాటుకు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసే విధంగా అధికారులు అయితే టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు క్లస్టర్ మ్యాపింగ్ కి సంబంధించి ప్రస్తుతం ఇటు ఎంసీహెచ్ఆర్డీలో టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా కసరత్తు మొదలుపెట్టినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు భాగ్యనగరం జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లార్జెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.